చాలామంది ఏంటంటే మంచం మీద నుంచి కిందకి దిగంగానే రక్తనాళాలకు సంబంధించిన సమస్య ఏమైనా ఉందా సార్, నడవలేకపోతున్నాను అంటారు. చాలా తరచుగా అడుగుతున్నారు. ఒకటి, ఎప్పుడైనా సరే రక్తనాళాల కంటే ఆర్టరీస్, ఇప్పుడు మన గుండె నుంచి తీసుకొచ్చే రక్తనాళాలు కానీ, లేకపోతే డీవీటీ కానీ, రక్తం గడ్డగట్టినప్పుడు కానీ, లేకపోతే వారికోజ్ వెయిన్స్, కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బుంటాయి కదా, చాలామంది చూసే ఉంటారు కదా. వీటి వల్ల ఎప్పుడు మంచం దిగంగానే నొప్పులు అనేవి అసలు రావండి. మంచం దిగిన వెంటనే చాలామంది చెప్పేది ఏంటంటే మడివి నొప్పి, లేదంటే మోకాల దగ్గర పట్టుకుపోయినట్టు ఉంటాం. ఒక 4-5 అడుగులు వేసిన తర్వాత ఫ్రీ అవుతుంది సార్, కొంచెం ఫ్రీగా నడుస్తాం సార్, ఇది వారికోజ్ వెయిన్స్ వల్ల, లేకపోతే నాకు ఇంతకుముందు రక్తం గడ్డగట్టింది దీనివల్ల, లేకపోతే ఏమైనా రక్తనాళాలు మూసుకుపోయినాయి అని అంటారు. దానివల్ల అసలు కాదు. ఎప్పుడైనా సరే మంచం దిగిన వెంటనే ఒక 4-5 అడుగులు వేసిన తర్వాత ఫ్రీగా నడుస్తున్నారంటే, ఎప్పుడైనా సరే మనం కూర్చున్నా సరే పడుకున్నా సరే ఎర్లీ ఆర్థరైటిస్, జాయింట్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే నీ స్టిఫ్నెస్కి వెళ్ళిపోతాయి జాయింట్స్. ఇప్పుడు కదలకున్నాం అనుకోండి, అలా స్టిఫ్నెస్ వెళ్ళిపోతాయి. ఎర్లీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కొంచెం లేచి నడిచిన తర్వాత ఒక 4-5 కొంచెం స్టెప్స్ వేసిన తర్వాత నీ జాయింట్లో మూమెంట్ పెరిగిన తర్వాత ఫ్రీ అవుతుంది. ఎర్లీగా చూసుకోవాల్సింది అంటే ఆస్టియోఆర్థరైటిస్ ఏమైనా ఉందా మోకాలకు సంబంధించి, లేకపోతే హిప్ జాయింట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా వెన్నుపూస దగ్గర నరాలను ఒత్తుకుంటున్నాయా, లేదా చాలామందికి ప్లాంటార్ ఫేషియటిస్ అంటాం, మనం పాదం కింద భాగం హీల్ పార్ట్లో ఫేషియా లాంటిది ఒకటి ఉంటుంది. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో, లేకపోతే ఎక్కువసేపు అథ్లెటిక్స్లో కంటిన్యూస్గా నుంచున్న వాళ్ళలో ఆ ఫేషియా కొంచెం ఇన్ఫ్లేమ్డ్ అవుద్ది. ఇన్ఫ్లేమ్డ్ అని మీకు ఎలా చెప్పాలి తెలుగులో, రాపిడి వల్ల అది కొంచెం ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ పెయిన్ వస్తుంది. దానివల్ల కూడా మార్నింగ్ లేచిన వెంటనే కానీ, లేదా అక్కడ కూర్చొని లేచిన వెంటనే 4-5 అడుగులు వేసేందుకు కొంచెం గట్టిగా ఇబ్బందిగా అనిపిస్తుంది పాదంలో. కొంచెం నడిచిన తర్వాత ఫ్రీ అవుతుందండి. ఇది వారికోజ్ వెయిన్స్ వల్ల కాదు, పీఈడీ వల్ల కాదు, లేదంటే ఇందాక అనుకున్నట్టు డీవీటీ వల్ల కూడా కాదండి.